సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్జీకే కాలనీ పండుగ కళతో కలకల్లాడింది. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నేసుగూడ రాజీవ్ గృహకల్పలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు స్థానిక మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ రంగులతో వేసిన ముగ్గులు పండుగ శోభను రెట్టింపు చేయగా పోటీల్లో గెలుపొందిన మహిళలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం నరసింహారెడ్డి నేతృత్వంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహిళలను ప్రోత్సహిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించుదామని అనుకున్నాము. అయితే ఇక వివిధ ప్రాంతాలలో డివిజన్ పెద్ద అయింది కాబట్టి కొన్ని సెలెక్ట్ చేసి చేద్దామనుకున్నాం. మొదటిగా రాజీవ్ గృహకల్పన ఎంచుకున్నాము. కానీ మొదట్లోనే మాకు ఉత్సాహం ఇచ్చేసిండు గృహకల్ప ప్రజలు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకున్నా. ఇంత సక్సెస్ చేసినందుకు, అంటే ఇట్లా సక్సెస్ చేస్తే నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ ఇంకా మనం చేయాలన్న ఉద్దేశం మనకు ఇంకా ఉత్సాహం మాకు బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పెద్దలందరికీ, మన మహేష్ అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మన మాజీ కౌన్సిలర్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, వెట్టు నరసింహారెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులు, జిహెచ్ఎంసీ డివిజన్ 8 పోచారం డివిజన్ 8లో రాజ్య గృహకల్పలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మరియు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు చాలా సంతోషం. ఈనాడు మహిళలకు పెద్దపీట వేసే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరు కూడా పార్టీని మహిళల దృష్టిలో పడే విధంగా, మహిళలకి పెద్దపీట వేసే విధంగా నడుచుకోవాలని, అలాగే ఈ రోజు ముగ్గుల పోటీలు కూడా మహిళల కోసమే ఏర్పాటు చేసినందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మహిళల కోసం చేస్తామని మా నాయకులు మాకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ముగ్గుల పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చిన వాళ్ళకి కాదు, ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఒక గేమ్ ఆడినప్పుడు మనము గెలవడం ఓడడం సాధ్యమే. అలాంటి కార్యక్రమాలలో పాల్గొంటేనే రేపు పొద్దుగాల జీవితంలో కూడా పైకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కాంపిటీషన్ అనేది మెయిన్. కాంపిటీషన్ లేకపోతే మన జీవితం వ్యర్థం. అలాంటి ముగ్గుల పోటీలలో వీళ్ళు పాల్గొన్నందుకు